కాక్సిడీనియా లేదా త్రికశూల అనే సమస్యకి ఆయుర్వేద పరిష్కారం. త్రిక భాగము లేదా దీన్నే మనము తెలుగులో ముడ్డిపూస అని అంటారు. సాధారణంగా మనము కూర్చున్నప్పుడు నేలకు ఆనే భాగాన్ని, అంటే రెండు పిరుదుల మధ్య కిందుగా ఉండే ఈ భాగాన్ని త్రిక భాగము లేదా కాకిక్స్ లేదా ముడ్డిపూస అని అంటారు. ఈ భాగంలో నొప్పి, సలిపినట్టుగా పోటు ఉండడము అనేదే ఈ త్రికశూల అనే ఒక సమస్యలో ఉండే అత్యంత ముఖ్య లక్షణం. కొన్నిసార్లు దీన్ని ముడ్డిపూస నొప్పి అని కూడా మామూలు పరిభాషలో అంటుంటారు. కాకిక్స్ లేదా త్రికాస్తి అనేది ఈ వెన్నెముక కింది భాగంలో ఈ శాక్రం అనే భాగానికి కిందుగా ఉండే ఒక అనాటమికల్ స్ట్రక్చర్ని కాకిక్స్ అని అంటారు. ఇది 4 రకాల రుడిమెంటరీ వర్టెబ్రాసు ఒకదానికి ఒకటి కలిసిపోయి అతుక్కున్నట్లుగా ఉండడం వల్ల ఈ కాకిక్స్ అనేది ఏర్పడుతుంది. ఇది పైనుంచి కింది వరకు కొచ్చగా మొనదేలినట్టు ఉంటుంది. తర్వాత లోపలి భాగం వైపు కొంచెము వంచబడినట్లుగా ఉంటుంది. ఇది టెయిల్ బోన్ అని కూడా అంటారు. ఈ కాక్సిడీనియా అనే సమస్య రావడానికి ముఖ్య కారణాలు కనుక చూస్తే, ఒకటి, ఈ ముడ్డిపూస భాగంలో నేరుగా దెబ్బ తాకడం, ఆ దెబ్బ అనేది కూడా కూలబడినట్లు పడిపోవడం కానీ, లేదా ఆ భాగం పైన ఒత్తిడి కలిగించే పనులు చేయడం, అంటే సైక్లింగ్ ఎక్కువగా చేయడము, హార్డ్గా అంటే చాలా గట్టిగా ఉండే సర్ఫేస్ మీద చాలాసేపు కూర్చోవడము. ముఖ్యంగా ఈ కూర్చోవడం అనేది ఈ ఒబేస్ పర్సన్స్, అంటే శరీర బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువ కాలం కనుక కూర్చుంటుంటే ఆ బరువు వల్ల ఆ భాగం పైన ఒత్తిడి పడి అక్కడ కాక్సిడీనియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ డెలివరీ తర్వాత కొంతమంది స్త్రీలలో ఈ కాక్సిడీనియా అనే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాక్సిడీనియా అనే సమస్యలో ఉండే ముఖ్య లక్షణము, ఈ కిందు భాగం అంటే రెండు పిరుదుల మధ్యలో కిందుగా నేలకు ఆనే భాగంలో విపరీతమైన సలుపుతో కూడిన నొప్పి. ఈ నొప్పి కూడా ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడము లేదా హార్స్ రైడింగ్ చేయడము, కొన్నిసార్లు కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళలో కూడా ఈ సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డెలివరీ తర్వాత కొంతమంది స్త్రీలలో ఈ కాక్సిడీనియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాక కొంతమందిలో ఈ సమస్య ఉన్న వాళ్ళలో మలబద్ధత ఉన్నప్పుడు ఈ నొప్పి ఎక్కువ కావడము, మలము సాఫీగా రావడము లేదా విరేచనం అనేది సాఫీగా జరిగినప్పుడు ఈ నొప్పి తగ్గడం అనేది ఒక ముఖ్యమైన లక్షణం. ఇంతేకాకుండా కొంతమంది ఎక్కువసేపు కూర్చుని లేచినప్పుడు కూడా ఈ ముడ్డి ప్రాంతంలో నొప్పి రావడం అనేది దీంట్లో ఉండే ముఖ్యమైన లక్షణం. ఈ కాక్సిడీనియా లేదా త్రికశూల అనే సమస్య తగ్గడానికి ముస్తాది ఉపనాహం అనేది ఆయుర్వేదంలో మన శాస్త్రకారులు వివరించారు. ఉపనాహం అంటే పట్టీలాగా వేయడం. దీని కొరకు కావాల్సిన మూలికలు, ఒకటి ముస్తా అంటే తుంగముస్తలు, నల్ల నువ్వులు, చెంగల్వ కోష్టు, గ్రంథి తగరము, సైంధవ లవణము. వీటన్నిటినీ విడివిడిగా చూర్ణం చేసుకుని ఆ తర్వాత వాటన్నిటిని కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత కొద్దిగా అంటే 1 నుంచి 4 స్పూన్ల ఈ పొడిని తీసుకొని దానికి తగినంత ఆవు నెయ్యి, నువ్వుల నూనె, పెరుగు, ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక గిన్నెలో వేసి, ఈ పొడిని కూడా ఆ గిన్నెలో వేసి ఇవన్నీ ఉడికే విధంగా కొంచెం సేపు ఆ మంట మీద పెట్టాలి. ఉడికిన తర్వాత దాన్ని తీసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అది లేపంగా తయారవుతుంది. ఆ లేపాన్ని ఆ రోగిని బోర్లా పడుకోబెట్టి ఎక్కడైతే ఈ త్రికశూల లేదా కాక్సిడీనియా ముడ్డిపూస నొప్పి ఉందో ఆ భాగంలో పట్టీలాగా వేసి ఒక 5 నుంచి 20 నిమిషాల పాటు అదే విధంగా ఉంచాలి. దాని తర్వాత ఆ లేపాన్ని తీసివేసి ఆ భాగాన్ని దాన్ని శుభ్రపరచాలి. ఈ విధంగా చేయడం వల్ల 1 నుంచి 2 వారాల్లోపే చాలా కాలంగా బాధించే ఈ త్రికశూల అనే సమస్య చాలా చక్కగా తగ్గిపోతుంది.